పక్కన యషి సైలెంట్ గా కూర్చుంది. ఎప్పట్లా వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసింది. ప్రతిసారిలా జాగ్రత్తలు కాకుండా ఎప్పుడు ఇంటికి వస్తావు యషి అంది. వీకెండ్ వస్తామా అంటున్న యషిని చురుగ్గా చూశాడు ఆదిత్య. అంతలోనే అతని మొహంలో కన్నింగ్ స్మైల్. ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాక పర్సనల్ జెట్ ఉండే అరైవల్ వైపున సెక్యూరిటీ చెకింగ్ అయ్యాక బోర్డింగ్ పాస్ తీసుకుని ఆదిత్య వెళ్తుంటే అప్పుడు చూసింది టికెట్ మీదున్న నేమ్ మలేషియా అని. ఎప్పుడు ఇండియా దాటని ఆమె అవాక్ అయింది. అస్సలు అనుకోలేదు తను. అదే విషయం అతన్ని అడగలేక సైలెంట్గా వెళ్ళింది. బిజినెస్ క్లాస్లోకి వెళ్తున్న ఆదిత్యాన్ని చూసి తన ప్లేస్లో ఉంది. స్టాఫ్ కూడా తనతో ఎవ్వరూ లేరు. పైలట్స్ ఇద్దరు తమ పనిలో ఉంటే శివ వేరే క్లాస్లో సెక్యూరిటీ వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ తను ఆదిత్య మాత్రమే ఉన్నారు. అస్సలు భయం అప్పుడు స్టార్ట్ అయింది పాపకి. కనెక్టెడ్ స్పీకర్లో తనని డ్రింక్స్ తీసుకుని రమ్మని ఆర్డర్ వచ్చింది ఆదిత్య నుంచి. అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్ నుంచి అతను ఏం ఆర్డర్ ఇచ్చాడో అవే ట్రేలో పెట్టి ట్రాలీ తోసుకుంటూ వెళ్ళిన తనకి కోట్ తీసేసి షర్టు పైన 2 బటన్స్ ఓపెన్లో ఉంచిన ఆదిత్య గడ్డం మీద చెయ్యి పెట్టుకుని తననే సూటిగా చూస్తూ ఉండటంతో తడబడుతూ ట్రాలీ అతని పక్కన పెట్టి వెళ్తుంటే సర్వ్ చేయి అన్నాడు. డ్రింక్స్ గ్లాస్లో పోసి అతనికి ఇస్తుంటే తన ఎడమ చేతి పక్కన పెట్టమని చెప్పాడు. అతని బిహేవియర్కి ఆమెకి చెమటలు పడుతుంటే నెమ్మదిగా అతనికి దగ్గరగా వచ్చి పక్కన గ్లాస్ పెట్టి లేచేంతలో కుదుపుకి గురైన ప్లేస్ యషిని ఆదిత్య ఒడిలో పడేలా చేసింది. మరో 2 కుదుపులు వెంటనే రావడంతో భయానికి అతని షర్ట్ గట్టిగా పట్టుకొని అతని ఛాతికి తలాంచుకుంది. ఆమె హెయిర్ ఫ్రాగ్రెన్స్ అతని నాసికని తాకితే మనం రిటర్న్ అవడానికి 1 వీక్ పడుతుంది అని ఆటం బాంబ్ సమ్మగా ఆమె చెవిన వేశాడు. వాట్ అంటూ షాకింగ్గా చూస్తున్న ఆమె చుట్టూ చెయ్యి బిగించి నీకు చెవులు పని చేయవనుకుంటా అన్నాడు. అదేంటి 2 రోజులు అన్నారు కదా అంది. అది నా ఇష్టం. ఇక్కడికి వచ్చాక ప్లాన్ చేంజ్ చేశాను. నీకు వీకెండ్ హాలిడే లేదు. నేను ఇస్తేనే వెళ్ళాలి. కాదని కదిలితే కాళ్ళు ఇరుగుతాయి అన్నాడు సీరియస్గా. ఆదిత్య చెప్తుండగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాట్ హ్యాపెండ్ అన్నాడు. నాకు ఆఫ్ కావాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంది ఏడుపు అనుస్తూ. ఏమైంది ఆమె కన్నీళ్ళకి బేస్ తగ్గించి అడిగాడు. ఆమె ఇంకా అతని ఒడిలోనే ఉంది. చెప్పాలా వద్దా అని తటాపటాయించిన యశిక విషయం చెప్తే ఆదిత్య పంపిస్తాడేమోనని అమ్మ ఆర్పనేజ్లో ఉంది అంది. పంటి కింద పెదవిని నొక్కిపట్టి ఏంటి వియాడ్గా చూశాడు. నిజానికి షాక్ అయ్యాడు, కానీ అది బయటకు తెలియనివ్వలేదు. ప్లీజ్ ఇంతకంటే నేనేం చెప్పలేను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సాటర్డే మార్నింగ్ వరకు మీరు చెప్పినట్టే వింటాను. ఆ 2 డేస్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని బెల్లగా చూస్తుంటే నచ్చని ఆదిత్య పంపడం కుదరదు అన్నాడు. అతను అలా అనేసరికి ఆమె కడిగుడ్లు నిండా నీళ్లు చేరాయి. అతని నుంచి విసుగ్గా విడిపించుకోవడానికి చూస్తుంటే వదిలితే కదా, నేను నీ బాస్ అన్న సంగతి గుర్తు చేయాలా ప్రతిసారి అని గర్జించాడు. సారీ సార్ వదలండి అంది లో గొంతుతో అతని హై పీచ్కి బెదిరి. ఇది నాకు ఇంపార్టెంట్ ట్రిప్. నీ చెత్త సోదంతా చెప్పి తిక్కలేసేలా చేస్తే నీ జాబ్ ఊడుతుంది. అర్థమైందా అన్నాడు. ఎస్ సార్, ల్యాండ్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పి స్మార్ట్ టీవీలో మూవీ ఆన్ చేశాడు. అది కూడా హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్. గన్ సౌండ్స్ మారుమ్రోగుతుంటే చెవులు మూసుకుంది. ఆమెను ఓ కంట గమనిస్తూనే మూవీ చూస్తున్నాడు. ఎంతసేపైనా ఆమె కదలలేదు. తనని ఎప్పట్లా ఎదిరించి మాట్లాడలేదు. విండోకి పూర్తిగా తల ఆనించి కళ్ళలో ఉరుకుతున్న నీటిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న కాటుక కళ్ళని దాటి లేత చంపని దాటి జారిపోతున్నాయి. వాల్యూమ్ లో చేశాడు. అయినా చూడలేదు తను. జ్యూస్ అని ఆర్డర్ వేశాడు. లేచి సర్వ్ చేసింది. హ్యావ్ ఇట్. తన చేతిలో గ్లాస్ పెట్టాడు. వద్దు సార్. నెక్స్ట్ సెకండ్ గ్లాస్ పీస్ అయ్యింది. ప్రాణం పోయినట్టు అయ్యింది తనకి. మీరు అసలు మనిషేనా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ప్రాణం అంటే అంత ఆటగా ఉందా అని అతని చేతికి మొత్తం గాయం అవడం చూస్తూ నిన్న కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా కోపం వస్తే ఇలా గాయపరుచుకునే అలవాటు ఏంటి అని అరిచి మెడికల్ కిట్ కోసం వెళ్ళబోతున్నా ఆమె మోచేయి పట్టి లాగి తాగు అన్నాడు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ. ఇంత మొండిగా ఉండకూడదు. తాగుతావా లేదా? గంభీరమైన గొంతుకు భయపడి వెంటనే గ్లాస్ ఖాళీ చేసింది. వెళ్ళు అన్నాడు. ఫాస్ట్గా వెళ్ళి కిట్ తెచ్చి గాయం తుడుస్తున్న ఆమె కంట్లో నీటి చుక్క ఆదిత్య మణికట్టు మీద పడింది. ఎక్స్ప్రెషన్లెస్గా చూస్తున్నాడు. కట్టు కట్టి అక్కడంతా క్లీన్ చేసి కాస్త ధైర్యం చేసి మీకు అంత సరదానా ప్రాణం అంటే ప్రశ్నించింది మనసాగక. విసుగ్గా చూశాడు తనని. మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను ఆదిత్య గారు. ఈ ప్రాణం మనకు మనం తెచ్చుకోలేదు. అమ్మా నాన్న చేసుకున్న పుణ్యం కారణంగా మన పూర్వజన్మ కర్మ ఫలంగా దేవుడు ఈ మనిషి జన్మను ఇచ్చాడు. ఈ లైఫ్లో మనం వెంట తెచ్చుకున్నది ఏదైనా ఉంది అంటే అది మన కర్మ ఫలం మాత్రమే. కోపాన్ని తగ్గించుకుని వీలైనంత సాత్వికంగా నలుగురికి సహాయపడుతూ మన
వచ్చే జన్మలో కూడా మనిషిగా పుట్టించమని, నలుగురికి ప్రేమను పంచమని దేవుణ్ణి వేడుకోవాలి. కోపం, ఆవేశం ఒక్క క్షణం ఓర్చుకుంటే వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ ప్రాణాలు ఒక్కసారి పోతే ఇక రావు ఎప్పటికీ. ప్లీజ్, ఇలాంటి చిన్న చిన్న కారణానికి, అది కూడా పరాయి వాళ్ళ కోసం, మీ విలువైన రక్తాన్ని, ప్రాణాన్ని వృధా చేసుకోవద్దు. నా కళ్ళ ముందు అన్యాయం జరిగినా సహించలేను. అంతెందుకు, నా సొంత అన్నయ్య మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన వాడిని గట్టిగా నిలదీయలేకపోయాను. కారణం, నా తోడబుట్టిన వాడు, వాడి రక్తాన్ని పంచుకుని పుట్టిన దానిని. అలాంటిది నా మీద కోపంతో మీకు మీరు హామ్ చేసుకోవడం నాకు బాధని కలిగిస్తుంది అని చెప్పి అతడు ఏం మాట్లాడకపోవడంతో లేచి వెళ్ళింది. శివాకి చెప్పి అతనికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించింది. మలేషియాలోని కౌలాలంపూర్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. అక్కడ ఆల్రెడీ 2 కార్లు రెడీగా ఉండడంతో అందులో హోటల్కి చేరుకున్నారు. యశి తనకి అలాట్ చేసిన రూమ్లోకి వెళ్తే కాసేపటికి వచ్చిన శివ ఆమెను రెస్ట్ తీసుకోమని, నైట్ వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి వెళ్ళాడు. ఊపిరి పీల్చుకుంది. కాస్తైనా వదిలాడు మహానుభావుడు అనుకుని. కానీ అప్పుడే చూసుకుంది తను ఫ్రెష్ అవ్వాలంటే డ్రెస్సులు ఏమీ లేవని. ఇంతలో రూమ్ గర్ల్ వచ్చి చిన్న బ్యాగ్ ఇచ్చి వెళ్ళింది. చూస్తే జీన్స్, షార్ట్స్ ఇంకా టీ షర్ట్స్ ఉన్నాయి. తన సైజే, అంత కరెక్ట్గా ఎలా ఇచ్చింది అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలగానే మత్తుగా నిద్ర పట్టేసింది. నైట్ డిన్నర్ కోసం రిసెప్షన్ నుంచి ఫోన్ వచ్చినా లెగలేని గాఢ నిద్రలో ఉంది. అప్పుడే బయట సెటిల్మెంట్ చేసుకొని హోటల్కి వచ్చిన ఆదిత్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సదరు హోటల్ వాళ్ళు. డోర్ తెరవడం లేదు, కాల్స్ లిఫ్ట్ చేయడం లేదంటూ. అసలే పిచ్చ చిరాకులో ఉన్న ఆదిత్య విసుగ్గా వెళ్ళాడు లిఫ్ట్లోకి. వెనకే శివ వస్తుంటే వద్దని ఆపి తన రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ నుంచి స్పైడర్ మ్యాన్ జంప్ చేసి యశి రూమ్ బాల్కనీలోకి చేరి గ్లాస్ డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి చలికి బ్లాంకెట్ కప్పుకుని పప్పిలా నిద్రపోతుంది. ఏం కాలేదని శివాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫుడ్ పంపమని ఆర్డర్ ఇచ్చి స్మోక్ చేస్తూ ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. గాఢమైన సిగరెట్ స్మెల్కి మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమెకి రాయల్గా కూర్చున్న లయన్ కనబడి గుండె కడుపులోకి జారేలా చేసింది. మీరేంటి ఇక్కడ? లాక్ చేసిన గదిలోకి ఎలా వచ్చారని లేచి కూర్చున్న యశికి పగిలిన గ్లాస్ పీసులు గుచ్చుకొని రక్తం మరకలు ఉన్న ఆదిత్య చేతి కట్టు కనబడగానే దేవుడా, మళ్ళీ దెబ్బ తగిలించుకున్నాడు. ఇతను మనిషా మృగమా అనుకుంది. కొత్త ప్లేస్లో ఎలా ఉండాలి తెలియదా నీకని సీరియస్గా అడుగుతున్న ఆదిత్య వాయిస్కి టైం చూసిన ఆమెకి 5 గంటల పాటు తను నిద్రపోయిందని తెలిసి కళ్ళు పెద్దవి చేసి సారీ సార్, ఆలోచిస్తూ పడుకున్నాను, మెలకువ రాలేదు అంది అపాలజీగా. తప్పు చేశావు. అండ్ మార్నింగ్ నువ్వు చెప్పిన నీతి పలుకులు నువ్వే బ్రేక్ చేశావు కదా, ఇందుకు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి అన్నాడు కుడి కనుబొమ్మ పైకి లేపి. నేను కావాలని చేయలేదు మీలా అని గొనిగింది. బట్ బాబు చెవికి చేరిన మాట సర్రున బీపీ పెంచడంతో బెడ్ మీద ఉన్న తనని బరబరా లాక్కుని బయటకు వచ్చేసరికి ఫుడ్ సార్ అంటూ వచ్చింది అమ్మాయి ఒకరు. క్యాన్సిల్ చేసి కిందకి తీసుకెళ్లి డ్రైవర్ని వద్దని యశిని ఫ్రంట్ సీట్లో వేసి డ్రైవ్ చేశాడు. నిద్ర మబ్బులో ఉన్న ఆమె మత్తు మొత్తం ఎగిరిపోయింది. కార్ స్పీడ్కి ఉంటానా ఈ దెబ్బకి పోతానా అని. గుండెకాయలో ప్రాణం హరికాలలోకి పోతుంటే ప్లీజ్ ఆదిత్య గారు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, మరోసారి మీ ముందు నోరు తెరిస్తే చంపేయండి. స్పీడ్ అంటే నాకు భయం సార్, ప్లీజ్ అండి, ఒక ఆడపిల్లగా నా మీద దయదల్చండి, ప్లీజ్ ప్లీజ్, డోంట్ మేక్ నాయిస్, చంపుతా అని ఉరిమి చూసేసరికి సీట్ని గట్టిగా పట్టుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంది. ఆదిత్య కోసం వచ్చిన శివాకి అక్కడ ఆదిత్య కానీ యశిక కానీ కనపడలేదు. వెంటనే ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేశాడు చెప్పు అంటూ. అన్నా, ఆ విరాట్ పార్ట్నర్ ఒకడు మన మీద నిఘా ఉంచాడు. అంతేకాదు మీరు వచ్చినట్టు ఇంటర్పోల్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆదిత్యగా కాదు, కిల్లర్ ఫిష్గా. శివ చెప్తుంటే ఆది కళ్ళు చిన్నవి అయ్యాయి. ఈ విషయం నీకెలా తెలిసింది అన్నాడు. మనం డీల్ కోసం వెళ్ళి వాళ్ళు రాలేదని వచ్చేసాం కదా, ఆ గ్యాప్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నారని మన రఘు చెప్పాడు. మీరు వెంటనే వచ్చేయండి అన్న, రిటర్న్ అవుదాం. డీల్ ఈజ్ డీల్ శివ. అబ్దుల్కి వెపన్స్ డెలివరీ ఇవ్వందే మలేషియా నుంచి కదిలేదే లేదు. తను రాకపోతే నాకు ముందే ఇన్ఫామ్ చేస్తాడు. మనకంటే ముందే వెయిట్ చేసే తను ఈ రోజు రానప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే వెళ్తున్నాను. యూ డోంట్ వరీ. కాప్ వస్తే నా గర్ల్ ఫ్రెండ్తో ట్రిప్కి వచ్చాను అని చెప్తాను అని కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకుని కార్ ఒక్కసారిగా టర్న్ చేశాడు. అప్పటి వరకు ఆదిత్య చెప్పింది విన్న యశి తల తిరిగిపోయింది. ముఖ్యంగా లాస్ట్ లైన్కి. అడిగితే పాడే కన్ఫర్మ్ అని నోరు మెదపలేదు. ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గర కార్ ఆపిన ఆదిత్యాన్ని చూసి ఈ న్యూక్లియర్ బాంబుతో ట్రావెల్ చేయడం కన్నా ఆ హోటల్లో సర్వర్గా చేయడమే ఉత్తమం,
దెన్ వెళ్ళి ఆ పని చేసి రిటర్న్ జర్నీకి టికెట్ మనీ సంపాదించుకో. ఆమె పుర్రె బ్లాస్ట్ అయింది ఆ మాటకి. బాగా ఆరాటంగా ఉంది కదా నీకు, వెళ్ళు అని తనని వదిలి వచ్చిన కారులోని వెళ్ళిపోతున్న ఆదిత్యాని బొమ్మలా చూస్తుండిపోయింది. అంతలోనే ఆ రాత్రి వేళలో దేశం కాని దేశంలో తనని ఒంటరిగా అలా ఎలా వదిలి వెళ్ళిపోతాడు అని పిచ్చ కోపం కూడా వచ్చింది. ఆదిత్య నిజంగానే తనని వదిలేసి వెళ్ళాడా, లేదంటే కావాలని వెళ్ళాడా అర్థం కాలేదు. ఇందాక శివ ఫోన్ చేశాడు. ఆదిత్య సీరియస్గా మాట్లాడడం తెలిసి కాసేపటి తర్వాత వస్తాడేమోనని మనసుకు అనిపించి ఎదురుగా ఏదో టెంపుల్ కనబడి వెళ్ళింది. తన దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. బయట నుంచి 2 చేతులు జోడించి, స్వామి నా లైఫ్ని ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ చేసేసావు? నేనెక్కడ, ఈ డెవిల్ ఎక్కడ? ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెట్టచ్చా? ప్లీజ్ స్వామి నన్ను కాపాడు. ఇండియా వెళ్ళే వరకు తర్వాత కూడా అతని కాదని అతని కనుసైగ దాటి నేనేం చేయలేను. కానీ అక్కడ నాకంటూ ఒక ఇల్లు ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? ప్లీజ్ స్వామి అనుకుంటూ దూరంగా ఉన్న స్టెప్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఫుల్ చలి కొడుతుంది. తను వేసుకున్నది టీ షర్ట్ థిక్గా ఉండటంతో కాస్త వెచ్చగా ఉంది. అక్కడి నుంచి సిటీ చాలా అందంగా కనబడుతుంది. గుడి దగ్గర దాదాపు జనం పలచబడ్డారు. ఒంటరితనం అనిపించకపోయినా భయంగా ఉంది, ఎవరు ఏమంటారో అని. గ్రిల్కి వాలిన యషికి ఒక్కసారిగా పెద్ద పెద్ద సౌండ్స్ వినబడ్డాయి. ఎదురుగా తను ఇందాక ఎక్కడైతే ఆగిందో రెస్టారెంట్, అక్కడ కాల్పులు వర్షం జరుగుతుంది. బెదిరిపోయింది. బ్లాక్ కలర్ కార్లు, పోలీస్ కార్లు కూడా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుతుంటే అక్కడంతా అలజడి రేగింది. జనం ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్తుంటే ఒక్కరిని పిలిచి ఏమైంది అని అడిగింది ఇంగ్లీష్లో. ఎవరో క్రిమినల్స్ దొరికినట్టున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు, ఆ ప్రాసెస్లోనే కాల్పులు జరుపుతున్నారని చెప్పడంతో ఒక్క క్షణం ఆదిత్య ఏమైనా అక్కడ ఉన్నాడా అని మనసులో అనిపించి కాళ్ళు కదలలేదు. గంటసేపు నాన్ స్టాప్గా కాల్పులు జరిపిన తర్వాత ఎవరో 2 పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం చూస్తూనే ఉంది. వాళ్ళు ఎవరో ఆదిత్య అయితే కాదు. ఊపిరి పీల్చుకుంది. మరో అరగంటకి అక్కడంతా క్లియర్ అయ్యింది. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. రెస్టారెంట్ కూడా బాగా డ్యామేజ్ అవ్వడంతో క్లోజ్ చేసేశారు. వెనుక నుంచి భుజం మీద పడ్డ చేతికి అమ్మా అని అరిచింది. నవ్వుతూ కనబడ్డాడు ఆదిత్య. అతని నవ్వులో ఏదో సాధించాను అన్న గర్వం తొణికిసలాడుతుంటే, మీరు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారా? అక్కడ పోలీసులు, గన్స్, చాలా మందికి దెబ్బలు తగిలాయి అని వణుకుతున్న గొంతుతో చెప్తుంటే ఆమె మాట పట్టించుకోకుండా వేరొక దారి నుంచి తీసుకెళ్లి ఆదిత్య కారులో తనని వేసి స్టీరింగ్ అందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళారు మీరు? నన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? ఎంత భయపడ్డానో తెలుసా? ఏడుస్తున్న గొంతుతో చెప్తుంటే అస్సలు పట్టలేదు అతనికి. ఈ మనిషితో చెప్పి కూడా దండగ అని మనసులో అనుకుంటూ కంటి పాప నుంచి దాటిపోతున్న నీటిని ఆపేసుకుంది. దర్శనం బాగా చేసుకున్నావా? అడిగాడు వెటకారంగా. లోపల కోపం ఉరుకుతున్న నోరు మూసుకొని ఉంది. అతనితో మాట్లాడటం కూడా ఇష్టం లేక. కారు హోటల్కి కాకుండా వేరే రూట్కి వెళ్ళింది. అది నిర్మానుష్యంగా ఉన్న ఏరియా అని అర్థమవుతుంటే, అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక ఆడపిల్లని ఇంతగా భయపెడుతున్నారే, మీకు ఏమొస్తుందండి అంది. షటప్ అన్నాడు సీరియస్గా. కార్ సిటీకి దూరంగా ఒక కాటేజ్లో ఆగింది. అది కొండల్లో ఉన్న కాటేజ్. కార్ ఆపి దిగిరా అంటూ లోపలికి వెళ్ళాడు. అతని వెనక వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు. చుట్టూ కీచురాల శబ్దం వినపడుతుంది. ఒక పురుగు కాదు కదా, ఒక లైట్ కూడా కనబడలేదు. కాటేజ్ హౌస్లో మాత్రమే లైట్స్ వెలుగుతున్నాయి. ఆమె వెళ్ళేసరికి కోట్ తీస్తున్న ఆదిత్య కుడి భుజం మీద నెత్తురు దార కట్టి ఉంది. ఇందాక చీకట్లో కనబడలేదు. రక్తం చూడగానే నోటి మీద చేతులు వేసుకున్న యషికి అది బుల్లెట్ గాయమని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. షర్ట్ కూడా రిమూవ్ చేసి ఇలారా అని పిలిచాడు. అతని వాయిస్కి పరుగున వెళ్ళింది. మెడికల్ కిట్ తీసుకో అన్నాడు. తీసుకొచ్చిన ఆమెను చూస్తూ బుల్లెట్ ఉంది తీ అన్నాడు. నాకు రాదండి, నేను తీయలేను అంటున్న తన గొంతు పట్టుకొని, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఏం చేయాలో నేర్పించలేదా నీకు అని కళ్ళు ఉరుముతుంటే ప్లీజ్ అంది. అతని కోపానికి జడిసి, తీస్తావా చంపైనా అంటున్న అతని కళ్ళలో ఎరుపు చూస్తూ తీస్తాను అంది. అటు సైడ్ కిచెన్ ఉంది, హాట్ వాటర్ పట్టుకురా అన్నాడు. పరుగున వెళ్ళి బౌల్స్ ఎక్కడ ఉన్నాయి వెతికి వాటర్ని హీట్ చేసి తీసుకొచ్చి ఆదిత్య ఇస్తున్న వస్తువుతో కుడి భుజానికి చేతికి మధ్యన ఉన్న బుల్లెట్ని రిమూవ్ చేసింది. అతని దవడలు కదులుతున్నాయి. ఆ శబ్దానికి యషి గుండె ఆగేలా ఉంది. ఇతను మనిషి కాదు, ఖచ్చితంగా మృగమే అని ఫిక్స్ అయిపోయింది. అతని ముఖంలో నొప్పి తాలూకా బాధ కనబడుతున్నట్లు లేదు. కేవలం ఏదో కసి, పంతం, పొగరు మాత్రమే ఉన్నాయి.
బుల్లెట్ తీశాక బ్లడ్ అమాంతం బ్లీడ్ అవుతుంటే వెంటనే బ్యాండేజ్ చేసి కట్టి ఆదిత్య ఇచ్చిన ఇంజెక్షన్ చేసి రక్తంతో తడిసిన చేతిని క్లీన్ చేస్తుంటే నరాలు తేలిన అతని ఒంట్లో నుంచి వెచ్చని సెగ పొగలాగా వస్తుండే ఇక భయం కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది. ఆమె ముఖంలో భయం చూసి గో అండ్ స్లీప్ అనేసి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిన ఆదిని చూస్తూ ఒక్క క్షణం అయినా సంతోషంగా ఉంటాడా ఈ మనిషి? ఎప్పుడు ఇలా ప్రాణంతో చెలగాటం ఆడుతుంటే మనశ్శాంతి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అని నిట్టూర్చి చుట్టూ చూసింది. ఓల్డ్ మోడల్లో ఉన్న అవసరమైన మేర సింపుల్ ఫర్నిచర్, ఒక బెడ్రూమ్, కిచెన్, చిన్న హాల్, బాల్కనీతో చూడముచ్చటగా ఉంది. అసలు ఇది ఎవరిది? ఇక్కడ ఎవరు ఉన్నట్టు కూడా లేరు, కానీ హౌస్ మాత్రం నీట్గా ఉంది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఆదిత్యకి గాయం కారణంగా బ్లడ్ లాస్ అవుతుంది. ఇంకా అతనికి ఏమైనా తినడానికి కుక్ చేయడానికి చూస్తే బ్రెడ్ ఇంకా కొన్ని సూప్స్, నూడిల్స్ ప్యాకెట్స్ కనపడ్డాయి. బ్రెడ్కి జామ్ అప్లై చేసి నూడిల్స్ కుక్ చేసి హాట్ వాటర్ అన్నీ రెడీ చేసి అతని కోసం తీసుకువెళ్ళింది. అప్పటికే కాల్చి పడేసిన 2 సిగరెట్స్ కింద పడి ఉన్నాయి. కొంచెం తిని పడుకోండి, లేదంటే నీరసం వస్తుంది అంది వెనక నుంచి మెల్లగా. ఆకలిగా లేదు, నువ్వు తినేయి అన్నాడు. మీరు నాకు బాస్ శాలరీ ఇస్తున్నారు కదా, మీ హెల్త్ కూడా నాకు ఇంపార్టెంట్. మీకు ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీరు ఏ పనైనా చేయొచ్చు, కానీ టైంకి ఫుడ్ తినడం, అది ఇలాంటి పరిస్థితుల్లో తినడం చాలా ముఖ్యం అని భోజనం తెచ్చి అక్కడ పెట్టి ఇక తినడం తినకపోవడం మీ ఇష్టం అండి అని వెళ్ళిపోయింది. ఆమె మాటల తాలూకా ప్రభావము, లేకపోతే అక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమీ తినక ఆకలి వేయడం వలన కానీ ఫుడ్ ఫినిష్ చేసి పక్కనే ఉన్న పెయిన్ కిల్లర్ చూసి వేసుకున్నాడు. కుర్చీలో కూర్చొని ముందున్న టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా సేపైన తర్వాత వచ్చిన యశికి ఆదిత్య చలిలోనే షర్ట్లెస్గా పడుకోవడం భయంగా అనిపించింది. ఫీవర్ ఏమైనా అటాక్ అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళి బ్లాంకెట్ తెచ్చి అతనికి కప్పుతుంటే బ్యాండేజ్ అంతా ఎర్రగా కనపడింది. అతని దగ్గర వచ్చినప్పటి నుంచి చూస్తున్న రక్తపాతానికి కళ్ళు తిరిగిపోతున్నాయి తనకి. గాఢ నిద్రలో ఉన్నాడు అనుకుంటూ వెళ్ళి కాటన్ బాక్స్ అవి తెచ్చి బ్యాండేజ్ చేంజ్ చేసింది. బెడ్షీట్ కప్పుతూ ఉంటే ఆమె చేతికి మెలకు వచ్చిన ఆదిత్య తన చెయ్యి పట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. బయట పడుకున్నారు కదా, చలి పెడుతుందని బ్లాంకెట్ కప్పడానికి వచ్చాను. లోపలికి వెళ్ళండి, చలి గాలి తగలకూడదు, గాయం తగ్గదు విసుగ్గా చూసి వెళ్ళిపోయాడు. అమ్మో, ఏ దేవుడు కరుణించాడో, చెప్పగానే విన్నాడు మహానుభావుడు అనుకుంటూ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి రూమ్లో హీటర్ ఆన్ చేసింది. సేమ్ నైట్ 1:30 శివ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో షర్ట్ వేసుకొని వచ్చేసరికి హాల్లోనే పడుకుని ఉంది యశిక. తనని చూసి డోర్ లాక్ చేసుకుని కార్ తీశాడు. సిటీకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో గంట దూరాన్ని అరగంటలో ఛేదించి ఆదిత్య కార్ ఆపి దిగి ప్యాంట్ పాకెట్లో ఉన్న గన్ ఎయిమ్ చేస్తూ వెళ్ళాడు లోపలికి. రవాణా ఆగిపోయిన క్లోజ్ చేసిన ఓల్డ్ షిప్ యార్డ్ అది. ఇల్లీగల్ బిజినెస్లకి అడ్డా అవుతుందని అక్కడ ప్రభుత్వం మూసేసిన దొంగ రవాణా జరుగుతూనే ఉంటుంది. లోపలికి వెళ్లే గేటు దగ్గర దాదాపు 10 మంది వరకు ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఒకరిని మట్టి పెడుతూ వచ్చిన ఆదిత్య ఆఖరి వాడి మెడ కూడా విరిచేసి లోనికి వెళ్ళాడు. పెద్ద పెద్ద కంటైనర్లు ఉన్నాయి, అందులో తను గన్స్ ఎక్స్పోర్ట్ చేసిన కంటైనర్ కూడా ఉంది. అవన్నీ ఖాళీగా ఉంటే తనది ఫుల్ లోడ్తో ఉంది. తన మీద అటాక్ చేయించిన వాడు ఇక్కడే ఉన్నాడని వచ్చిన ఇన్పోకి ఒక్కడే వచ్చాడు. ఓపెన్ ఏరియాలో ఫైర్ క్యాంప్ వేసి కనపడింది. అక్కడ దాదాపు 20 మంది వరకు ఉన్నారు. దొరికిన వాడిని దొరికినట్టుగా షూట్ చేయడం స్టార్ట్ చేశాడు ఆది. వాళ్ళు తేరుకుని తిరిగి అటాక్ చేసే లోపే అక్కడ శవాలు గుట్టలుగా పడ్డాయి. ఒకరిని మాత్రం కొన ఊపిరితో ఉంచి వాడి నోట్లో గన్ను పెట్టిన ఆదిత్య కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. కాళ్ళ మీద కాల్చడంతో వణుకుతున్న వాడిని చూసి మీ బాస్ ఎక్కడ ఉన్నాడు అన్నాడు. నాకు తెలీదు అంటున్న వాడి చెవికి మిల్లీమీటర్ దూరంలో షూట్ చేయగా చెవులు గిర్రుమన్న శబ్దం. ఎక్కడా అని గర్జించాడు. రేపు అబ్దుల్తో మీరు జరిపే డీల్ దగ్గర మీకు స్పాట్ పెట్టారు. మీ డీల్ క్యాన్సిల్ చేసి మీ ప్లేస్ని వాళ్ళు ఆక్రమించాలని చూస్తున్నారు. అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఎలా చంపాలి అని ప్లాన్ వేశాడు. మీరు వచ్చిన వెంటనే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పి చచ్చాడు వాడు. మార్నింగ్ నిద్ర లేచిన యశికి హాల్లో మాటలు వినబడుతుంటే వెళ్ళింది. ఫుల్ బ్లాక్ షూట్లో రెడీ అయి ఉన్నాడు ఆది. అతని మొహంలో గాయం తాలూకా బాధ కానీ వేరే ఏమీ కనపడలేదు. ఎప్పట్లా గంభీరంగా స్టిఫ్గా ఉన్న అతని ఆహార్యం చూస్తూ మాట్లాడుతున్న శివ వైపు చూసింది. అన్నా అన్నాడు శివ. అతని చూపుని గమనించి వెనక్కి తిరిగిన అతనికి నిద్ర మబ్బుతో కనబడింది యశి. 10 మినిట్స్లో రెడీ అవ్వని టేబుల్ మీద కవర్ చూపించి శివతో బయటకు వెళ్ళాడు. ఎక్కడికని అడిగే అవకాశం లేదు కాబట్టి బుద్ధిగా వెళ్ళి రెడీ అయి వచ్చిన యశిక కళ్ళు తిరిగిపోయాయి. ఎదురుగా జట్టు ఉంది.
అప్పుడు చూసింది ఏరియా అంతా. రాత్రి చీకట్లో అడవి అనుకుంది, కానీ అలాంటి సీక్రెట్ ప్లేస్లో ఇంత స్పేషియస్గా ఇంత ప్లేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆదిత్య చూస్తుంటే వెళ్ళింది. రెడ్ అండ్ బ్లాక్ షల్వార్ సూట్లో వస్తున్న తనని క్షణం పాటు చూసి చూపు తిప్పేసి పైలట్తో మాట్లాడుతున్నాడు.